హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మార్చి నెలలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం, గుణగణాలు మరియు వారి యొక్క ఆరోగ్యం, కెరియర్, దాంపత్య జీవితం, ప్రేమ జీవితం మరియు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పాల్గొన మాసంలోని శుక్లపక్షంలో దశమి తిథి నుండి దాదాపుగా మార్చి మాసం ప్రారంభమవుతుంది. మన దేశంలో ఈ మాసం నుంచి వేసవి కాలం ప్రారంభమవుతుందని చెబుతారు. ఇది ఇలా ఉండగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనం పుట్టిన నెల మన ప్రవర్తన లక్షణాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రతి నెల మారుతున్న గ్రహాల కదలిక ఆధారంగా వ్యక్తుల గుణాలు అంచనా వేయబడతాయి. ఈ సందర్భంగా మార్చి మాసంలో పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో, మనం వారి యొక్క ప్రత్యేకతలేంటో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్చి మాసంలో పుట్టిన వ్యక్తులు చాలా సున్నితస్తులని పేరుగాంచారు. వీరు నమ్మినదగిన వ్యక్తులుగా ఉంటారు. ఆధ్యాత్మికంగా మరియు మతపరమైన విషయాలపై ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. అంతేకాదు సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. వీరికి సేవ చేయాలన్న కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. వీరు దాన ధర్మాలను కూడా అధికంగా చేస్తారని ప్రతీతి. ఇక తమకు తెలియని వ్యక్తులను కూడా పరిచయం చేసుకొని వారితో సులభంగా స్నేహాన్ని పెంచుకునే తత్వం వీరికి కలిగి ఉంటుంది. అలాగే మార్చి మాసంలో జన్మించిన వారు తరచుగా స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. ఈ కారణంగా వీరు ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు భవిష్యత్తులో వచ్చే లాభ నష్టాల గురించి కూడా ఆలోచించి ప్రణాళికబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక వీరు జ్యోతిష శాస్త్ర ప్రకారం మార్చి మాసంలో పుట్టిన వ్యక్తులు సిద్ధాంతపరంగా సాధారణమైన వ్యక్తులుగా కనిపించినా వీరు చాలా సీరియస్గా ఉంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా అవగాహనకు వచ్చిన తర్వాతే ఆ విషయాన్ని అంటే ఫర్దర్ ముందుకు వెళ్తూ ఉంటారు. దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, విశ్లేషణ చేస్తూ ఉంటారు. అలాగే ఎదుటి వారికి దాని గురించి సలహాలను కూడా ఇస్తూ ఉంటారు. ఇక అంతవరకు కూడా వీరు ఎవరి వద్ద కూడా నోరు విప్పరు, దాని గురించి చర్చించడానికి ఇష్టపడరు. అంటే వీరు కులంకషంగా ఏ విషయాన్నైనా చూసి తరించి పరిశీలించి తర్వాతనే వీరు ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే వీరు మార్చి మాసంలో జన్మించిన వారి ఆలోచనలు అనేవి చాలా లోతుగా ఉంటాయని చెప్పవచ్చు. మార్చి మాసంలో పుట్టిన వారికి బాధ్యత పట్ల కూడా పూర్తిగా అవగాహన ఉంటుంది. వీరికి ఏ బాధ్యత అప్పగించినా ఎలాంటి ఒత్తిడి లేకుండా దాన్ని పూర్తి చేస్తారు. ఎందుకంటే వీరికి పని పట్ల పూర్తి గౌరవం ఉంటుంది. అలాగే ఈ కారణంగానే వీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వీరు నైతిక విలువలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. పనికి సంబంధించిన అనేక నియమాలను వీరు పాటిస్తూ ఉంటారు. ఇక మార్చి నెలలో జన్మించిన వ్యక్తులు మాట్లాడడంలో మంచి ప్రావీణ్యతను కలిగి ఉంటారు. వీరు తమ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. అయినప్పటికీ వీరు మాట్లాడే స్వభావం కారణంగా కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు. వీరికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మరోవైపు వీరు తీసుకునే నిర్ణయాలు కొంత వెనుకంజలో ఉంటాయని చెప్పవచ్చు. వీరి కొన్ని సందర్భాల్లో ద్వంద్వ వైఖరితో ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక మార్చి మాసంలో జన్మించిన మహిళల గురించి తెలుసుకోవాలంటే, ఈ మార్చి మాసంలో జన్మించిన మహిళలు వస్త్రాధారణ పట్ల ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. మ్యాచింగ్ డ్రెస్సులు కానివ్వండి, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, ఫుట్వేర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు. వీరు జీవితంలో సాహసాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరికి ఎక్కువగా రహస్యమైన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక మార్చి మాసం జన్మించిన వారి యొక్క రూపు రేఖలని గమనించినట్లయితే వీరు ఎక్కువగా మధ్యస్థమైన హైట్తో ఉంటారు. అంటే మీడియం హైట్తో ఉంటారు. అలాగే విశాలమైన నుదురును కలిగి ఉంటారు. ఇక ముక్కు అనేది నిటారుగా ఉంటుంది. అలాగే చబ్బీ చీక్స్ అంటారు కదా, బూరెల బుగ్గలను కలిగి ఉంటారు. వీరి మొహం దాదాపుగా కూలగా కానివ్వండి, స్క్వేర్ షేప్లో కానివ్వండి ఉంటుంది. రౌండ్గా ఉండడం చాలా తక్కువ అని చెప్పవచ్చు. అలాగే వీరు మంచి మాటకారులుగా ఉంటారు. హాస్య చతురత చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివలన స్నేహితులు త్వరగా అవుతారు మరియు చాలామంది వీరికి స్నేహితులుగా ఉంటారు. వీరికి అన్ని విషయాలలోనూ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా ఏ విషయంలోనైనా వీరు చర్చించగలరు.
అలాగే వీరు ఎదుటివారి యొక్క సలహాలను పాటించడానికి ఎప్పుడూ ఇష్టపడరు. సొంత నిర్ణయంతోనైనా ఏ పనినైనా చేయడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ ఎక్కువగా వహిస్తుంటారు. అంటే తమకు నచ్చినది మాత్రమే తినడానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఇక వీరు ప్రకృతి ఆరాధకులను కూడా చెప్పవచ్చు. మొక్కలని చెట్లను పెంచుతూ ఉంటారు. అలాగే పెట్స్ని అంటే పెంపుడు జంతువులను ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మొత్తంగా చెప్పాలంటే మార్చి మాసంలో జన్మించిన వారు ఎక్కువగా క్రమశిక్షణను కలిగి ఉంటారు. పద్ధతిగా తమ జీవితాన్ని నడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక వీరి జీవితంలో ఆరోగ్య విషయానికి వస్తే జాయింట్ పెయిన్స్ అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వీరిని బాధిస్తూ ఉంటాయి. అంటే సమయానుసారంగా అన్నం తినడం అంటే ఆహారం తీసుకోవడం కానివ్వండి, వీరు వ్యాయామాలు చేయడం కానివ్వండి, ఆసనాలు చేయడం కానివ్వండి, ఇలా పద్ధతిగా వీరు పాటించినట్లయితే వీటి నుండి బయటపడవచ్చు. అలాగే సమయానికి నిద్రించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వీరి ప్రేమ జీవితానికి వస్తే మార్చి నెలలో పుట్టిన వ్యక్తుల ప్రేమ జీవితం చాలా రొమాంటిక్గా ఉంటుంది. వీరు ఎవరిని అంతగా ఇష్టపడరు. తమ భాగస్వామిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రేమ విషయంలో మార్చి మాసంలో జన్మించిన వారిని అదృష్టవంతులుగా చెప్పవచ్చు. వీరు ప్రేమ విజయవంతం కాకపోయినా భాగస్వామితో స్నేహాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనివలన వీరి మధ్య అన్యోన్యత అనేది అధికంగా ఉంటుంది. మార్చి మాసంలో జన్మించిన వారు ఎక్కువగా పొదుపు చేసే తత్వాన్ని కలిగి ఉండరు. అంటే పొదుపు చేయడం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తమ డబ్బుని స్నేహితులకు, కుటుంబ సభ్యుల కోసం ఎక్కువగా విరివిరిగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించడం వలన అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా బాధపడే సందర్భాలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్తాను. ఇక మార్చి మాసంలో జన్మించిన వారు ప్రతిష్టాత్మకంగా ఉంటారు. ఇక దేని గురించి అధికంగా ఆలోచించడం అనేది వీరికి నచ్చదు. ఇక కోరుకున్నది సాధించాలనే తపన, నమ్మకం ఉంటుంది. ఇక జీవితం పట్ల అవగాహన అనేది అధికంగా ఉంటుంది. వ్యక్తులను అంచనా వేసే విషయంలో వీరు ఎల్లప్పుడూ సరైన వారిగా ఉంటారు. మార్చిలో జన్మించిన వారు ప్రశాంతత మరియు తాత్విక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా శాంతిని ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా ఇతరులకు ఆకర్షణీయంగా అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదండి, ఆ విధంగా ఉంటారు. వీరు సమస్యలలో చిక్కుకున్నప్పటికీ, ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా సులభంగా పరిష్కార మార్గాలను కలిగి ఉంటారు. అంటే వీరి జీవితంలో తడబాటు అనేది కనిపించదని చెప్పవచ్చు. ఇక వీరి కెరీర్ విషయానికి వస్తే మార్చి మాసంలో జన్మించిన వారి యొక్క కెరీర్ విషయానికి వస్తే వీరు చాలా తెలివైన వారుగా ఉంటారు. అధికమైన నాలెడ్జ్ని కలిగి ఉంటారు. ఇక వీరు ఉన్నత విద్యలను అభ్యసించిన వారే అధికంగా ఉంటారు. అలాగే ప్రభుత్వ రంగం కానివ్వండి, ప్రైవేట్ రంగాల్లో కానివ్వండి, ఉన్నత స్థానాల్లో ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నవారు చాలామంది ఉంటారు. మార్చిలో జన్మించిన వారు సాధారణంగా ఇంజనీరింగ్ మరియు సైన్స్ వంటి రంగాల్లో అధికంగా ఉంటారు. ఎల్లప్పుడూ వీరు సృజనాత్మకంగా ఆలోచిస్తారు మరియు దానివైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. రచన కానివ్వండి, నటన, పెయింటింగ్ మరియు సంగీతం వంటి రంగాల్లో కూడా వీరు ప్రవేశించగల నాలెడ్జ్ అనేది వీరికి ఉంటుంది. కెరియర్లో వీరికి అనుకూలంగా లేని సందర్భాలు ఉన్నప్పటికీ తమ సొంత తప్పు వలన జరిగిందై ఉండకపోవచ్చు. మరియు అది దానికి ఎక్కువగా సన్నిహితులే కారణమవుతూ ఉంటారు. అందుకనే ఎవరిని గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు స్నేహితులని ఆచితూచి ఎంచుకునడం వలన వీరి కెరియర్ పాడవకుండా ఉంటుంది. వీరి జీవితంలో ఎదురుకులు ఎదుర్కోకుండా ఉండగలుగుతారు. ఇది చెప్పుకోదగ్గ సూచన. స్నేహితుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇక మార్చి మాసంలో జన్మించిన వారి యొక్క దాంపత్య జీవితానికి వస్తే వీరు తాము ఎంచుకున్న భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా ఇష్టపడినప్పటికీ వీరు శృంగారభరితంగా ఉండరు. తమ భాగస్వామిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛనిస్తారు. మరియు మార్చి మాసంలో జన్మించిన వారు ఒకసారి ప్రేమలో పడితే జీవితాంతం వారితోనే ఉంటారు. మార్చిలో జన్మించిన వారు దయగల వారిగా అందరి మెప్పును పొందుతారు. అందరితో సానుభూతిగా ఉంటారు. ఇక వీరు తమ జీవిత భాగస్వామికి విధేయులుగా ఉంటారని చెప్పవచ్చు. ఇక మార్చి మాసంలో జన్మించిన వ్యక్తులు ఉబకాయంతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వీరికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఏమీ లేనప్పటికీ కొంత మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మార్చి మాసంలో జన్మించిన వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులుగా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారికి ఆలోచనలు కూడా ఎక్కువే,
టెన్షన్ కూడా ఎక్కువే. గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటి కార్యరూపంలో పెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. స్వతంత్ర భావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎదుటి వారిని లెక్కనిచ్చేయని తనం అనేది వీరిలో ఉంటుంది. అలాగే సామాన్యంగా బాధ్యత గల స్థానంలో ఉండి సక్సెస్ అవుతూ ఉంటారు. వీరికి కోపం ఎక్కువ అని కూడా చెప్తుంటారు. వీరి సంసార జీవితం అంత సంతృప్తికరంగా ఉండదు. సంసార సుఖం పొందలేరు. ఎదుటివారి పొగడ్తలకు లొంగిపోయి వారికి పనులు చేసి పెడుతూ ఉంటారు. వీరి మంచి ఆలోచన పరులుగా చెప్పవచ్చు. జాగ్రత్త కూడా అధికంగా ఉంటుంది. నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. దీనివలన శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయినా కూడా వీరు దేనిని లెక్క చేయని తనం అనేది ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరికి ఎక్కువగా లాభాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా ఆకస్మిక ధనలాభ సూచనలు అధికంగా ఉంటాయి. ఇతరుల వల్ల లాభాన్ని పొందుతూ ఉంటారు. ఇక మార్చి మాసంలో జన్మించిన వారు అధికంగా 37 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాగా కలిసి వస్తుంది. మంచి అభివృద్ధిని పొందుతారు, సుఖపడతారు. వీరి యొక్క ధైర్య సాహసాల వల్ల సంపాదించే అవకాశం అధికంగా ఉంటుంది. బాగానే సంపాదిస్తారు. దానికి తోడు వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అలాగే మార్చి మాసంలో జన్మించిన వారు ఎక్కువగా రహస్యాలను దాస్తారు. చాలా నమ్మకస్తులుగా ఉంటారనే పేరు పొందుతారు. మార్చి మాసంలో జన్మించిన వారు సమాజంలో అందరికీ సలహాలు ఇస్తారు. దాని ద్వారా వారు ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతారు. కానీ కుటుంబాన్ని మెప్పించలేకపోతారు. ఇది ఒకటి మైనస్గా ఉంటుంది మార్చి మాసంలో జన్మించిన వారికి. ఇక మార్చి మాసంలో జన్మించిన వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే నెల ప్రకారం అంటే మాస ప్రకారం మార్చి మాసంలో జన్మించిన వారికి లక్కీ స్టోన్ అంటే కనకపుష్యరాగం. అలాగే ఇది లభించినప్పుడు గోల్డెన్ సఫైర్ అంటారు కదా, అది 4 క్యారెట్ల నుండి 10 క్యారెట్ల వరకు ధరించవచ్చు. వెండిలో కానివ్వండి, బంగారంలో కానివ్వండి ధరించవచ్చు. అలాగే వీరు గురువారం రోజు ధరిస్తే మంచి జరుగుతుంది. ఇక మార్చి మాసంలో జన్మించిన వారి యొక్క లక్కీ నెంబర్స్ చూసుకున్నట్లయితే 3, 6, 7, 9గా ఉంటాయి. ఇక వీరికి అదృష్ట దిక్కులు నార్త్ అండ్ సౌత్ ఈ దిక్కులుగా వీరు తమ గృహంను నిర్మించుకున్న లేదా వ్యాపార స్థలంలో ఈ దిక్కులను పాటించినట్లయితే ఈ దిక్కులుగా బయలుదేరి ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళినా విజయవంతంగా వాటిని పూర్తి చేయగలుగుతారు. అలాగే వీరికి అదృష్ట వారాలు చూసుకున్నట్లయితే మంగళ, గురు, శుక్రవారాలు వీరికి మంచి వారాలుగా చెప్పవచ్చు. ఈ వారాలలో వీరు ముఖ్యమైన కార్యక్రమాలను ఏవి తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక లక్కీ కలర్స్ విషయానికి వస్తే వీరికి పసుపు రంగు, బంగారు వర్ణం, అలాగే ఆకుపచ్చ, స్కై బ్లూ, క్రీమ్, మెరూన్ కలర్స్ బాగా వచ్చి వస్తాయి. మొత్తం అచ్చంగా తెలుపు వర్ణంలో ఉన్న దుస్తులను వీరు ధరించరాదు. అంటే ప్రింటెడ్ వాటికి పర్లేదు, కానీ పూర్తి తెలుపు వర్ణంలో ఉన్న దుస్తులు ధరించడం వల్ల వీరికి నెగిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి. పిరికితనం అనేది అధికంగా చేరుతుంది. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తారు. ఇక వీరి జాతకరీత్యా ధరించవలసిన లక్కీ స్టోన్స్ విషయానికి వస్తే నీలం కానివ్వండి, పగడం కానివ్వండి ధరిస్తే వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఇక వీరు రుద్రాక్ష విషయానికి వస్తే త్రిముఖి, అలాగే 12ముఖి రుద్రాక్షను ధరించినట్లయితే ఆరోగ్యపరంగా ఎవరికైతే తలనొప్పి, నేత్ర వ్యాధులు ఉన్నాయో, అంటే కొంతమందికి ఆపరేషన్ వరకు కూడా వెళ్ళవచ్చు, అలాంటి వారు ఇలా రుద్రాక్షలను ధరించడం వలన వీటి నుండి ఆ బాధల నుండి బయటపడవచ్చు. అలాగే ప్రతి గురువారం రోజు మార్చి మాసంలో జన్మించిన వారు అరటిపళ్ళను దానం చేయాల్సి ఉంటుంది. అలాగే పప్పన్నంని అన్నదానం కింద దానం చేస్తే వీరికి మంచి జరుగుతుంది, మహాపుణ్యం దొరుకుతుంది. కందిపప్పు పాయసంగా చేసి వడ్డించడం వల్ల కూడా వీరికి కుటుంబ సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ కుటుంబ సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక వీరు పూజించవలసిన దేవతల విషయానికి వస్తే వినాయకుడిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వీరి పనులలో వచ్చే ఆటంకాలను కూడా తొలగించుకోగలుగుతారు. ఇక గురువుల విషయానికి వస్తే దత్తాత్రేయుని కానివ్వండి, అలాగే రాఘవేంద్ర స్వామిని, సాయిబాబాను ఆరాధించడం వల్ల వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఎందుకంటే మార్చి మాసానికి అధిపతి గురుగ్రహం, అందుకనే మార్చి మాసాన్ని అదృష్ట మాసంగా చెబుతారు. ఇవండి మార్చి మాసంలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం, గుణగణాలు. అలాగే దాంపత్య జీవితం, ప్రేమ జీవితం పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.